హలో పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు ప్రసాద్ ఫర్ లైఫ్ స్టైల్. సో ఇవాళ వీడియోలో రిక్వెస్ట్ చేసిన ప్రకారంగా ఎంసెట్లో సీట్ రావడం గురించి, ఆ ప్రాసెస్ గురించి, ఎంసెట్లో ఏమేమి చదివితే కొంచెం ఎక్కువ మార్కులు వచ్చే అవకాశం ఉంది, ఇంకా 19th నుంచి ఎంసెట్ స్టార్ట్ అవుతుంది. సో ఈ డీటెయిల్స్ కొంచెం క్లియర్గా సింపుల్గా తెలుసుకుందాము. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో ఎంసెట్కి ఇంకా కొన్ని రోజులే ఉంది కాబట్టి మే 21 నుంచి ఇంజనీరింగ్ వాళ్ళకి స్టార్ట్ అవుతుంది అనమాట. అగ్రికల్చరల్ వాళ్ళకి 19th నుంచే స్టార్ట్ అవుతుంది ఎంసెట్ ఈ నెల. సో ఈ లోపల ప్లానింగ్స్ అంటే ఇంకా మహా అయితే ఎన్ని రోజులు ఉంటాయి, ఒక 16 to 17 days, 15 to 16 days ఉన్నాయి కాబట్టి ఈ గ్యాప్లో ప్రిపేర్ అవ్వగలమా అంటే ఇప్పుడు స్టార్ట్ చేసి కొంచెం గట్టిగా ట్రై చేస్తే ఒక విధంగా మార్కులు కొంచెం ఇంప్రూవ్ చేసుకోవచ్చు. మీకు వచ్చే వాటికంటే కొంచెం ఎక్కువ ఇంప్రూవ్ చేసుకోవచ్చు. అంటే కొంచెం కష్టపడాలన్నమాట. అది ఎట్లా చేసుకోవాలి అండ్ ఈ ఎంసెట్లో సీట్స్ ఎక్కడెక్కడ ఫ్రీగా వచ్చే సీట్స్ ఏమేమి ఉంటాయి, వీటిలో ఫ్రీ సీట్స్ ఆప్షన్ ఉందా లేదా, ఎంసెట్లో నుంచి వస్తే ఎంత ఫీజు తగ్గుతుంది, ఎంసెట్లో కట్ ఆఫ్ ఎంత, ఈ డీటెయిల్స్ అన్నీ మాట్లాడుకుందాము. సో ఇప్పుడు ఫస్ట్ ఏంటంటే ఎంసెట్లో కొంచెం ఎక్కువ మార్కులు రావడానికి ఎట్లా ట్రై చేయాలో చూద్దాం. సో ఇప్పుడు ఎంసెట్లో మామూలుగా మీకు కట్ ఆఫ్ ఒక 5000 లోపు ర్యాంక్ వస్తే మీకు ఏ కాలేజ్ కావాలంటే ఆ కాలేజ్లో కొంచెం తెచ్చుకోవడానికి అవకాశాలు కొంచెం ఎక్కువ ఉంటాయి అన్నమాట. ఇప్పుడు లాస్ట్ ఇయర్ విట్ ఏపీకి కట్ ఆఫ్ ఎంత అని చూసుకుంటే 3000 లోపు, ఓసీ వాళ్ళ గురించి చెప్తున్నాను, ఓసీ వాళ్ళకి 3000 లోపు కట్ ఆఫ్ ఉంది. ఇంకా ఆ పైన సిఎస్సి వరకు 3000 లోపు కట్ ఆఫ్ ఉంది. ఇంటిగ్రేటెడ్ వాళ్ళకి ఇంకా కొంచెం ఎక్స్ట్రా ఇచ్చారంటే ఒక 7000 or 8000 దాకా ఇచ్చారనుకుంటా. అప్పుడు కరెక్ట్గా అయితే ఎగ్జాక్ట్గా చెప్పలేం కానీ 7000 లోపు ఇంటిగ్రేటెడ్ ఎంటెక్ వాళ్ళకి సీట్స్ వచ్చినాయి ఎంసెట్ త్రూ ఎంసెట్. సో ఇప్పుడు ఎంసెట్లో మనకి మినిమం 10,000 లోపు ర్యాంక్ వస్తే ఆంధ్రప్రదేశ్లోనే ఏదో మంచి కాలేజ్లో సిఎస్సిలో సీట్ వచ్చే అవకాశాలు ఉంటాయి. సో మీరు చేసేయాల్సిన పెద్ద పని ఏం లేదు. ఎంసెట్ నిజం చెప్పాలంటే చాలా ఈజీ ఉంటుంది. జేఈ మెయిన్స్ ఇట్లాంటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో కొంచెం ఈజీగా మార్కులు తెచ్చుకొని జాయిన్ అవ్వగలిగేది ఎంసెట్ మాత్రమే. సో ఎంసెట్ ఏం చేస్తారంటే ముందు అన్ని సబ్జెక్ట్స్ అంటే ఏముంటాయి, మ్యాథ్స్ ఏబి ఒకటి, ఫిజిక్స్ కెమిస్ట్రీ ఉంటాయి. వీటి వరకు ముందు ఫార్ములాస్ అన్నీ ఒక నోట్స్లో రాసుకోవడము, ఆల్రెడీ మీ దగ్గర ఆ ఫార్ములాస్ అన్నీ ఉంటే అవన్నీ బాగా ప్రాక్టీస్ చేసి కొంచెం ప్రీవియస్ ఇయర్స్ పేపర్స్ ఏమన్నా చూసుకొని ప్రాక్టీస్ చేయండి. ఒక్కొక్క ఫార్ములా మీద ఒక్కొక్క ప్రాబ్లం ఉన్నా మీరు ప్రిపేర్ అయ్యారంటే అది గుర్తుపెట్టుకొని కొంచెం ప్రాక్టీస్ చేసి ఈ ఫార్ములా మీద ఈ ప్రాబ్లం ఎట్లా సాల్వ్ చేయాలి అని ఒక క్లారిటీ మీకు వచ్చిందంటే ఎంసెట్లో ఈజీగా చాలా ఫాస్ట్గా చేసేయచ్చు. ప్రాక్టీస్ కొంచెం ఎక్కువ ఇంపార్టెంట్. మెయిన్గా ఇప్పుడు ఈజీగా ఉండేవంటే నా వరకు అయితే నేను చెప్పాలంటే కెమిస్ట్రీ ఈజీగా ఫీల్ అయ్యాను అనమాట. కెమిస్ట్రీలో 3 parts ఉంటాయి, ఇనార్గానిక్, ఆర్గానిక్, ఫిజికల్ కెమిస్ట్రీ మొత్తం ప్రాబ్లమ్స్, దాంట్లో ఫార్ములాస్ గుర్తుపెట్టుకోవాలి. ఇనార్గానిక్ కెమిస్ట్రీ అంటే ఇంకా పీ బ్లాక్, డి బ్లాక్, ఎస్ బ్లాక్, ఎఫ్ బ్లాక్ ఇవన్నీ ఉంటాయి కదా, వీటన్నిటిలో పీరియాడిక్ ప్రాపర్టీస్. పీ బ్లాక్, డి అండ్ ఎఫ్ బ్లాక్ చాలా ఈజీ పోల్చుకుంటే, ఎఫ్ బ్లాక్ ఏమో డి అండ్ ఎఫ్ బ్లాక్ ఈజీ, అవి కొంచెం అటామిక్ నెంబర్స్ అవన్నీ అది మీ మైండ్ మీద ఆధారపడి ఉంటుంది. కొంచెం గట్టిగా కూర్చొని బట్టి కూడా చదివినా కూడా గట్టిగా వస్తాయి. పీ బ్లాక్లో ఆ ప్రాపర్టీస్ అవన్నీ తెలుసుకోవడానికి కొంచెం యూట్యూబ్లో కూడా వీడియోస్ ఉంటాయి, ఈజీగా గుర్తుపెట్టుకోవడానికి ఏమైనా ట్రిక్స్ లాంటివి చెప్తారు, అన్నీ చూసుకోండి. ఇంకా ఆర్గానిక్ కెమిస్ట్రీ అంటే అది కంప్లీట్గా సబ్జెక్ట్ అర్థం చేసుకోవాలన్నమాట. ఈ కెమిస్ట్రీ మొత్తంలో కొంచెం డిఫికల్ట్గా ఫీల్ అయ్యేది ఏదైనా ఉందంటే అది ఆర్గానిక్ కెమిస్ట్రీయే. దాని గురించి మీరేం దిగులు పడుతుంది, ఎందుకంటే జేఈ మెయిన్స్ అవి రాసిన వాళ్ళకైతే నిజం చెప్పాలంటే ఎంసెట్ కొంచెం చాలా ఈజీగానే ఉంటుంది. నేను చెప్పాలంటే ఎంసెట్ గురించి అసలు టెన్షన్ పడుతుంది ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకంటే ఇప్పుడు జేఈ మెయిన్స్లో ప్రతి ఇయర్ 13 lakh members రాసుంటారు. ఇప్పుడు మెయిన్గా కొంతమంది స్టూడెంట్స్ ఏమనుకుంటారంటే మనకి జేఈ మెయిన్స్ క్వాలిఫై అవ్వని స్టూడెంట్స్, క్వాలిఫై కూడా అవ్వలేదు అనుకునే వాళ్ళు ఏమనుకుంటారంటే కనీసం నేను క్వాలిఫై కూడా అవ్వలేదు, ఇంక ఎంసెట్ ఏం రాస్తాను, అయిపోయింది, ఇంకా ఏం లేదు, ఖతం అనుకుంటారు. అదంతా నేను చెప్పాలంటే ఇప్పుడు 13 lakh members రాస్తారు జేఈ మెయిన్స్ ఇండియా మొత్తం మీద. 13 lakh members రాసినప్పుడు వాటిలో 2 lakh members క్వాలిఫై అవుతారు. ఇంకా అర్థం చేసుకోండి. సో దాని గురించి ఏమీ దిగులు పడద్దు. సో ఇంకా ఎంసెట్కి ఒక 15 days పాటు టైం ఉంది కాబట్టి మీరు ప్రాక్టీస్ చేయండి. ఇంకా మ్యాథ్స్, ఫిజిక్స్ అంటారు, ఫిజిక్స్ మొత్తం ఫార్ములాస్, మీరు ఫార్ములాస్ అన్నీ గుర్తుపెట్టుకొని ప్రాబ్లమ్స్ ఎక్కువ వస్తాయి, ప్రాబ్లమ్స్ కొంచెం చేసేసి
ఒకవేళ మొత్తం చీట్ కోడ్స్ ఎక్కువ చూడబాకండి. అంటే మీరు చూసినా కూడా అక్కడ చీట్ కోడ్స్ మీద ఆధారపడి రాదు, చాలా కష్టమైన విషయం. ఒకవేళ మొత్తం క్వశ్చన్స్ అన్నీ చేసేసాము, ఇంకేం లేదు, ఇంకా వీటిలో ఇంకేమి మనకి రావు అనుకుంటే అప్పుడు చీట్ కోడ్స్ అప్లై చేయండి. అది మీ లక్ మీద ఆధారపడుతుంది. చీట్ కోడ్స్ని లక్ కింద కన్సిడర్ చేయండి, కానీ మెయిన్గా ఎప్పుడు కన్సిడర్ చేయొద్దు. అప్పుడు అంటే లాస్ట్ ఇయర్ మేము చేసిన దాని ప్రకారం అయితే ఎక్కువ మంది కెమిస్ట్రీ ఫస్ట్ చేసేసారు. ఫస్ట్ 1 అవర్ కెమిస్ట్రీ చేస్తారు, ఎందుకంటే కొంచెం ఈజీగా ఉంటుంది కాబట్టి. మ్యాథ్స్ ఫస్ట్ చేసిన వాళ్ళకి టైం డెఫినెట్గా సరిపోదు. అది ఎంత ఈజీగా ఉన్నా ఎంత కష్టంగా ఉన్నా సరే మ్యాథ్స్ ఫస్ట్ చేస్తే టైం అస్సలు సరిపోదు. ఫస్ట్కి ఫిజిక్స్ కెమిస్ట్రీలో ఏది ఎక్కువ వచ్చో ఫస్ట్ అది చేసేయండి. బాగా వచ్చు అనుకుంటే ఫస్ట్ అది చేసేయండి, ఫిజిక్స్ కెమిస్ట్రీ చేసేయండి. తర్వాత మ్యాథ్స్ 3 అవర్స్లో 1.5 అవర్ మ్యాథ్స్కి ఇచ్చేయండి. ఈ 1.5 అవర్లో మీరు ఈ 2 చేసేయండి అనమాట, కెమిస్ట్రీ ఫిజిక్స్ చేసేయండి. ఎందుకంటే మ్యాథ్స్ స్కోరింగ్ సబ్జెక్ట్, కెమిస్ట్రీ మ్యాథ్స్ స్కోరింగ్ సబ్జెక్ట్స్. ఫిజిక్స్ కూడా ఈజీగా వస్తే మాత్రం చాలా సింపుల్గా ఉంటుంది. టఫ్గా ఇచ్చాడంటే మాత్రం అది ఇంకా మామూలు టఫ్గా రాదు. అందుకని ఫిజిక్స్ ఎప్పుడు ఎంసెట్లో అంత టఫ్గా ఇవ్వరు, సో అది చూసుకోండి, ఇంకా ఈజీగా చేసేయండి. ఇట్లా ఎంసెట్లో కొంచెం ఈజీగా స్కోర్ చేయడానికి ఈ 15 డేస్ కొంచెం కష్టపడి సినిమాలు లేదంటే ఫోన్ రీల్స్ ఇన్స్టాగ్రామ్ మూవీస్కి వెళ్దాం కొంచెం ఈ 15 డేస్ ఆపుకున్నారంటే మాత్రం మీరు నెక్స్ట్ బాగా రాయొచ్చు. 15 to 20 డేసే ఉన్నాయి కాబట్టి 15 డేస్లో కూడా లాస్ట్ 3 డేస్ వరకు మొత్తం చదువుకుంటూ ఉండండి. లాస్ట్ 3 డేస్ మాత్రం మళ్ళీ ఫార్ములాసే రీకాల్ చేసుకుంటూ ఉండండి. మీకు ఫార్ములాస్ ఎంత గుర్తుంటే, కనీసం మీకు ప్రొసీజర్ గుర్తు రాకపోయినా సరే ఫార్ములా గుర్తుంటే ఏదో ఒకటి అప్లై చేసి ఆన్సర్ తెప్పించడానికి అవకాశాలు ఉంటాయి. సో ఇలాగా మీరు ఎంసెట్లో చేయొచ్చు. ఇంకపోతే ఎంసెట్ ఈ కాలేజెస్, టాప్ కాలేజెస్ చాలా ఉంటాయి. లిస్ట్ చెప్పాలంటే జేఎన్టీయు కాకినాడ ఒకటి ఉంది, అనంతపురం ఒకటి ఉంది, వైజాగ్లో జేఎన్టీయు ఉంది, ఆంధ్ర యూనివర్సిటీ వైజాగ్లో ఉంది, గాయత్రి విద్యా పరిషత్, ఎస్వి యూనివర్సిటీ అంటే సౌత్ అనమాట. ఈ ఎస్వి యూనివర్సిటీ, ఆంధ్ర యూనివర్సిటీ, ఈ రీజియన్స్ అని ఒకటి ఉంటుంది. ఇప్పుడు రాదు మీకు, అది కౌన్సిలింగ్ టైంలో తెలుస్తుంది అనమాట. ఏయుఎస్వి అని ఒకటి ఉంటుంది. ఈ రెండింటికి కట్ ఆఫ్ డిఫరెన్స్ ఉంటుంది అనమాట. సో ఎస్వియు రీజియన్ కింద ఉన్న డిస్ట్రిక్ట్స్ వచ్చేటప్పటికి చిత్తూరు, కడప, నెల్లూరు, అనంతపురం, కర్నూలు అనమాట. ఈ 5 డిస్ట్రిక్ట్స్ ఎస్వియు రీజియన్ కిందకి వస్తాయి. ఈ 5 కాకుండా మిగిలినవన్నీ ఏయు రీజియన్ కిందకే వస్తాయి అన్నమాట. ఇప్పుడు మీకు ఏయు రీజియన్లో ఉన్న కాలేజ్లో సీట్ రావడానికి ఎస్వియు రీజియన్ వాళ్ళకి కొంచెం కట్ ఆఫ్ డిఫరెన్స్ ఉంటుంది అనమాట. అది మీకు రిలీజ్ చేస్తారు దానికి సంబంధించింది. సో మీరు ఏయు రీజియనా ఎస్వియు రీజియనా అని కౌన్సిలింగ్ టైంలో వస్తుంది, అది గుర్తుపెట్టుకోండి. నేను కావాలంటే అప్పుడు వీడియో చేసేటప్పుడు ఇంకోసారి రిమైండ్ చేస్తాను. సో వీటికి పెడితే ఇంకా నెక్స్ట్ విఆర్ సిద్ధార్థ కాలేజ్, ఆర్వీఆర్జేసి, జేఎన్టీయు అనంతపురం చెప్పే కదా, భీమవరం విష్ణు కాలేజ్, ఎస్ఆర్కేఆర్, వివిట్ కాలేజ్ ఒకటి, బాపట్ల ఇంజనీరింగ్ కాలేజ్, ఇట్లాగా కొన్ని కాలేజెస్, టాప్ కాలేజెస్ చాలా ఉంటాయి అన్నమాట. ఈ వీటిల్లో కూడా ఫ్రీ సీట్స్ లేదంటే పెయిడ్ సీట్స్, ట్యూషన్ పెయిడ్ సీట్స్ కొన్ని ఉంటాయి. మోస్ట్ ఆఫ్ ది గవర్నమెంట్ యూనివర్సిటీస్ అన్నిటికీ ఫ్రీ సీట్స్ వస్తాయి అన్నమాట. ఫ్రీ సీట్స్కి కోటా ఉంటుంది, కానీ చాలా వరకు ప్రైవేట్ యూనివర్సిటీస్కి, అన్నిటికీ అని చెప్పలేను, కొన్ని కాలేజ్కి ఉంటుంది కొన్ని కాలేజ్కి ఉండవు అనమాట. కొన్ని కాలేజెస్కి ఏమో ఫ్రీ సీట్స్ ఉండవు, ట్యూషన్ ఫీజు మినిమం కట్టించుకుంటారనమాట. విట్ ఎస్ఆర్ఎంకి వచ్చేటప్పటికి ఫ్రీ సీట్స్ అయితే ఉండవు. ఫ్రీ సీట్స్ ఉండేది ఒక కోటా వాళ్ళకు ఉంటుంది అనమాట. ఎగ్జాక్ట్గా 52 మెంబర్స్కి విట్లో కానీ దేంట్లో అయినా సరే మొత్తం ఆంధ్రప్రదేశ్లో 52 మెంబర్స్కి మాత్రం వీటిల్లో కూడా సీట్స్ ఖాళీ ఉంటాయి. వాళ్ళు ఎవరంటే మొత్తం గవర్నమెంట్ స్కూల్స్ అండ్ గవర్నమెంట్ కాలేజీలో చదువుకున్న వాళ్ళు ఆ గవర్నమెంట్ ఇంటర్మీడియట్ కూడా గవర్నమెంట్ కాలేజీలో చదువుకున్నప్పుడు ఆంధ్రప్రదేశ్ మాత్రమే, ఆంధ్ర స్టూడెంట్స్కి మాత్రమే గవర్నమెంట్ కాలేజ్లో చదువుకొని ఆ గవర్నమెంట్ కాలేజీలో ఒక బాయ్స్ అందరిలో టాప్ వచ్చిన ఒకడు ఆ డిస్ట్రిక్ట్లో, ఇప్పుడు గుంటూరు డిస్ట్రిక్ట్ తీసుకున్నారనుకో, గుంటూరు డిస్ట్రిక్ట్లో ఇంటర్మీడియట్ మార్క్స్, టోటల్ ఇంటర్మీడియట్ మార్క్స్ వేస్తే బాయ్స్లో టాప్ మార్కు, గర్ల్స్లో టాప్ మార్కు, ఈ టాప్ గర్ల్ టాప్ బాయ్ వీళ్ళిద్దరికి ఈ యూనివర్సిటీస్ మొత్తంలో ఏ యూనివర్సిటీలో కావాలంటే ఆ యూనివర్సిటీలో ఫ్రీ సీట్ వస్తుంది అనమాట. దీన్ని మెరిట్ కోటా అంటారు. ఈ మెరిట్ కోటాలో సీట్ వస్తుంది. వీటిలో కూడా ఆ ఆపర్చునిటీ ఉంది. ఇక్కడ చాలామంది చేరారు కూడా మెరిట్ సీట్ ద్వారా. సో మిగిలిన ఎంసెట్లో ఒకవేళ వాళ్ళకి కనుక వచ్చింది సీట్ అనుకుంటే, ఎంసెట్లో కౌన్సిలింగ్లో వచ్చింది అనుకుంటే సిఎస్సి కానీ ఏదైనా సరే 1 lakh రూపీస్ అనమాట. సిఎస్సి లాస్ట్ ఇయర్ వరకు 1,03,000, 3,000 అడ్మిషన్ ఫీజు, 1 lakh ట్యూషన్ ఫీజు కిందకి వస్తుంది అనమాట. లాస్ట్ ఇయర్ లెక్కలతో పోలిస్తే లాస్ట్ ఇయర్ 1 lakh ఉంది ఎంసెట్ నుంచి వచ్చిన వాళ్ళకి.
ఇంకా విట్రిప్లీ వాళ్ళకి కేటగిరీని బట్టి డిఫరెంట్ అవుతూ ఉంటుంది. ఫస్ట్ కేటగిరీ వాళ్ళకి 1,97,000 అరౌండ్ ఏదో ఉంటుంది. సెకండ్ కేటగిరీ వాళ్ళకి, థర్డ్ కేటగిరీ, అట్లా 5 కేటగిరీస్ ఉంటాయి. ఆ 5 కేటగిరీస్ వాళ్ళకి కేటగిరీ 1తో పోలిస్తే కేటగిరీ 2కి ఎక్కువ, దాంతో పోలిస్తే 3కి ఎక్కువ, అట్లాగా కేటగిరీ మారే కొద్ది వాళ్ళు ఏం చేస్తారంటే మీ ర్యాంకులు బట్టి మీ కేటగిరీస్ డివైడ్ చేస్తారు. దాంట్లో మీరు ఎక్కడ సీట్ వస్తుంది అనేది తెలుస్తుంది అనమాట. అదంతా వీటి కౌన్సిలింగ్లో వస్తుంది. సో ఈ ఎంసెట్ గురించి చెప్పాలంటే, ఈ ఎంసెట్ ద్వారా రావాలి అనుకున్న వాళ్ళు మినిమం సెక్యూరిటీగా చెప్పాలంటే ఒక 2-3,000 లోపల ర్యాంక్ తెచ్చుకోండి ఓసీ స్టూడెంట్స్. ఇంకా ఆ తర్వాత గూగుల్లో చూసారంటే మాత్రం మీకు వస్తాయి ఏ కేటగిరీ వాళ్ళకి ఎట్లా ఉంది ర్యాంకింగ్ అని. అది ప్రతి సంవత్సరం మారిపోతుంది, కన్సిస్టెంట్గా అయితే ఉండదు. మీరు 2-3,000 లోపు ర్యాంక్ తెచ్చుకోగలిగితే మాత్రం వీటిలో కానీ ఎస్ఆర్ఎంలో కానీ ఈజీగా సీట్ రావడానికి, అంటే కొంచెం స్కాలర్షిప్తో అంటే 1 lakh రూపీస్కి అలాగా సీట్ రావడానికి ఆపర్చునిటీ ఉంటుందన్నమాట. సో ఇంకా హాస్టల్ ఫీజు అంటారా, హాస్టల్కి ఈ ట్యూషన్ ఫీజుకి సంబంధం ఉండదు. మీరు ఎంసెట్ ద్వారా వచ్చినా కూడా ఈ హాస్టల్ ఫీజు మీరు సపరేట్గా కట్టాల్సిందే. మెరిట్ వాళ్ళకి మాత్రం హాస్టల్ ఫీజు కానీ లేదంటే యూనివర్సిటీ ఫీజు కానీ అన్నీ ఫ్రీ అనమాట. సో ఇప్పుడు ఏమవుతుందంటే ఈ ఎంసెట్ ద్వారా వచ్చిన వాళ్ళకి ఇది. ఇప్పుడు కొంతమందికి డౌట్ వస్తుంది అనమాట, ఎంసెట్ నుంచి వచ్చిన వాళ్ళు ఉంటారు, విట్రిప్లీ నుంచి వచ్చిన వాళ్ళు ఉంటారు, ఫీజు డిఫరెన్స్ కూడా ఉంటుంది. సో ఇక్కడ వాళ్ళని వీళ్ళని వేరు చేసి చూస్తారు. అసలు అట్లాంటిది ఏమి ఉండదు. నిజం చెప్పాలంటే ట్యాక్స్ ఉంటాయి, మెల్ల ఐడి కార్డు ఉంటుంది కదా, ఐడి కార్డుకి లైట్ బ్లూ కలర్ అయితే హాస్టలర్, డార్క్ బ్లూ కలర్ అయితే డే స్కాలర్, ఇది డిఫరెన్స్. ఇంకా గ్రే ట్యాగ్, గోల్డ్ కలర్ ట్యాగ్, అట్లా వేరే కలర్స్ ట్యాగ్స్ ఉంటాయి. ఆ ట్యాగ్స్ ఏంటంటే మామూలుగా ఇక్కడ ఉండే ఫ్యాకల్టీ వాళ్ళకి ఒక కలర్ ట్యాగ్, లేదంటే హైయర్ అఫీషియల్స్కి ఒక కలర్ ట్యాగ్, సెక్యూరిటీ గార్డ్స్కి ఒక కలర్ ట్యాగ్, అట్లాగా ఐడి కార్డ్స్ అన్నీ డిఫరెంట్గా ఉంటాయి. ఇక్కడ మీరు అంటే మీరు ఎంసెట్ నుంచి వచ్చారా, విట్రిప్లీ నుంచి వచ్చారా, మెరిట్ నుంచి వచ్చారా అనేది మీరు చెప్పేదాకా ఎవరికి తెలియదు, అది కన్ఫామ్ అనమాట. వాళ్ళకి వరకు సపరేట్ క్లాసెస్ పెడతారు, అట్లాంటివి ఏమీ ఉండవు, అందరికీ ఒకటే ఉంటుంది. సో ఇది మాత్రం సింపుల్గా మీరు కన్సిడర్ చేయాల్సిన విషయాలన్నమాట. ఎంసెట్ నుంచి వచ్చిన వాళ్ళకి ఏసీ రూమ్స్ ఇస్తారా, మీ అన్ని టైప్స్ రూమ్స్ అవైలబుల్ ఉంటాయా అంటే ఉంటాయి. అంటే ఇప్పుడు ఎంసెట్లో మీరు జాయిన్ అయ్యారు, కౌన్సిలింగ్ పెట్టుకున్నారు, మీకు ఇక్కడ సీట్ వచ్చింది, రిపోర్ట్ చేశారు. రిపోర్ట్ చేసిన తర్వాత కానీ వాళ్ళు మీకు మెయిల్ పంపిస్తారనమాట. మీకు హాస్టల్కి కూడా ఒక కౌన్సిలింగ్ ఉంటుంది. మీకు మెయిల్ పంపిస్తారు. ఆ టైంలో మీరు వాళ్ళ మెయిల్ ద్వారా ఐడిలోకి ఎంటర్ అవుతారు. ఎంటర్ అయిన తర్వాత అక్కడ వాళ్ళు ఒక లిస్ట్ ఇస్తారనమాట. 2 bed ఏసీ నాన్ ఏసీ, 3 bed ఏసీ నాన్ ఏసీ, 4 bed ఏసీ నాన్ ఏసీ, అట్లా 15 bed ఏసీ నాన్ ఏసీ దాకా అన్ని టైప్స్ ఇస్తారు. జాయిన్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు, ఎంసెట్ నుంచి వచ్చిన వాళ్ళు కూడా చాలామంది జాయిన్ అయిన వాళ్ళు ఉన్నారు. 5 bed కావాలంటే 5 bed ఇస్తారు, ఏ టైప్ కావాలంటే ఆ టైప్ ఇస్తారు. మీరు జాయిన్ అయిన తర్వాత కూడా ఒకవేళ అంటే మీరు పొరపాటున కర్మగాలు చూసుకోలేదు, సీట్స్ అయిపోయినాయి, 15 bed ఉంది, 15 bedలోనే ఇంకా దిక్కు దివాణి లేకుండా 15 bed నాన్ ఏసీలో జాయిన్ అయ్యారు, మీకు 5 bed ఏసీలోకి షిఫ్ట్ అవ్వాలని ఉంది. అప్పుడు ఏం చేయాలంటే ఒక 2-3 months ఆగితే 4th year వాళ్ళు వెళ్ళిపోతారు. వెళ్ళిపోయిన తర్వాత మీకు ఒక డేట్ చూసుకొని రీకౌన్సిలింగ్ ఇస్తారనమాట. అంటే మీరు రూమ్ అప్గ్రేడ్ చేసుకోవాలన్నా కూడా అదంతా మీ సిజిపిఏని, మీ మార్క్స్ని బట్టి అప్గ్రేడేషన్ ఇస్తారు. అది అప్గ్రేడ్ చేసుకున్నప్పుడు మీరు 15 bed నుంచి 5 bedకి కానీ లేదంటే 2 bedకి కానీ దేనికి కావాలంటే దానికి మారడానికి ఒక ఆప్షన్ అయితే మీకు ఉంటుందన్నమాట. సో ఇవన్నీ మీరు కన్సిడర్ చేసుకోవాలి. మీకు ఏ కాలేజ్ బాగుంటుంది అనిపిస్తుందో, ఏ కాలేజ్ మోస్ట్ ప్రిఫరబుల్ అనిపిస్తుందో దాంట్లో జాయిన్ అవ్వండి. ఎందుకంటే మీరు ఒక కాలేజ్లో జాయిన్ అయితే 4 years పాటు అదే కాలేజ్లో ఉండాలి. ఫెసిలిటీస్ చూసుకోండి, క్యాంపస్లో ఎట్లా ఉంటుంది అన్నీ చూసుకోండి. సిజిపిఏ ఎలాగొస్తుంది, ఈజీయేనా కాదా, లేదంటే క్యాంపస్లో ఫ్యాకల్టీ అంతా బాగుంటుందా, హాస్టల్లో ఎట్లా ఉంటాయి, ఫెసిలిటీస్ అన్నీ బాగుంటాయా, అన్నీ చూసుకోండి. మీరు హాస్టల్లో ఉండగలరా, అన్నీ 4 years పాటు అక్కడ ఉంటారంటే మొత్తం 4 yearsకి తగ్గట్టు చూసుకొని జాయిన్ అవ్వండి. సో ఇంకా ఏమన్నా డౌట్స్ ఉంటే మాత్రం కమెంట్ సెక్షన్లో పెట్టండి, నేను అన్నిటికీ డెఫినెట్గా రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను. సో స్టే ట్యూన్, సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రసాద్ ఫర్ లైఫ్ స్టైల్. సో సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో.